హైదరాబాద్‌లో ల్యాండ్ తీసుకోవడం అంటే గోల్డ్ మైన్ తీసుకున్నట్టే అని. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ? ఎస్ మ్యామ్. ఎందువల్ల అంటారు? హైదరాబాద్ ఇస్ ఎ గోల్డ్ మైన్, ల్యాండ్ మైన్ అంటే ఇట్స్ డెఫినెట్లీ ఇస్ గోల్డ్ మైన్ అని చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఫీచర్స్ అటువంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మామూలు ఒక కంపెనీ గురించి మాట్లాడదాం, తర్వాత వ్యక్తిగతం మాట్లాడదాం. సో కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంది. భారతదేశంలో ఎక్కడ నేను ఏ సిటీలో చేస్తే నాకు ఎక్కువ రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చూస్తుంది. అప్పుడు చూసినప్పుడు ఏం చేస్తారంటే మెట్రోపాలిటన్ సిటీస్ సంబంధించి విచ్ ఈస్ ద జీడిపి ఎక్కువ ఉన్నటువంటి సిటీ ఏదని చూస్తారు. మన ఇండియన్ జీడిపిలో యావరేజ్ జీడిపి వచ్చేసి 6.5% to 7%. కానీ మన హైదరాబాద్ యొక్క జీడిపి వచ్చేసరికి 14 to 15% ఉంది. అంటే అండ్ యావరేజ్ ఇండియన్ జీడిపి కంటే కూడా మనది 1.5% నుంచి 2% నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఉంది మనం. సో కాబట్టి అటువంటి గ్రోత్ ఉన్న సిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. తర్వాత హైదరాబాద్కు ఇంకోటి ఏమంటే ఎంటైర్ ఏషియాలోనే రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా గుర్తింపు పొందినటువంటి విషయం వాస్తవం. సో దానివల్ల కూడా హైదరాబాద్కి మోస్ట్ ఆఫ్ ద జీసీసీస్ అనే ఇప్పుడు కొత్తగా రావడం జరుగుతుంది. జీసీసీస్ కావచ్చు, తర్వాత ఫార్మా హబ్గా కావచ్చు, ఐటీ ఎక్స్పోర్ట్స్లో వీఆర్ ద థర్డ్ పొజిషన్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్కి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ మైన్ అవుతుంది.